హలో గైస్, నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ స్టూడెంట్ తోటి లైవ్లో కాల్ మాట్లాడబోతున్నాము. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, క్యాంపస్ లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఫుడ్, ఎవ్రీథింగ్ నేను మీకు స్టూడెంట్ మాటల్లో వినిపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా గైడెన్స్, మెంటర్షిప్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే డైరెక్ట్గా గైడెన్స్ అనేది నేనే మీకు ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. अलर्ट, एयरटेल कभी भी 10 अंक वाले मोबाइल नंबर से आपके अकाउंट या सिम अपडेट के लिए केवाईसी से संबंधित एसएमएस नहीं भेजता है। ऐसी धोखाधड़ी से सावधान रहें और कॉल पर कभी भी कोई ओटीपी या कोड शेयर ना करें। హలో బ్రో, మీరు ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్ నుంచా? ఓకే ఓకే బ్రో, కొంచెం గట్టిగా మాట్లాడరా, వాయిస్ వినిపించట్లేదు. హలో, సైడ్ నాయిస్ ఏదో వస్తుంది. బస్ పెట్టుకున్నా, రూమ్ అంతా సైలెన్స్ ఉంది, నాయిస్ వస్తుంది. తీస్తావా? బట్స్ ఏమైనా తీయగలవా? ఫ్యాన్స్ ఉందంట. అదే రూమ్ బయటకు వస్తా. బ్రో వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే. ఓకే ఓకే. ఫస్ట్ నీకు అసలు లైక్ నువ్వు ఎలా వెళ్ళావు బ్రో ఎస్ఆర్ఎం రామాపురం క్యాంపస్కి? అంటే మా అన్న ఆల్రెడీ ఎస్ఆర్ఎం రామాపురం నుంచి చదివినాడు, అందుకని ఇంకా మా అన్న నాకు సజెషన్ చేశాడు కాబట్టి ఇంకా నేను అక్కడికి చేరాను. ఓకే, లైక్ నీకు ఫీజు ఎంత అసలు? ఎస్ఆర్ఎం కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళావా లేదంటే డొనేషన్ ఏంటి? డొనేషన్ అంటే ఏముండదు, ఎస్ఆర్ఎం రామాపురంలో డైరెక్ట్ ఫీజు ఉంటుంది. డైరెక్ట్ గా చేద్దామా లేదంటే కౌన్సిలింగ్ ద్వారా చేద్దాం, ఆ రెండే ఆప్షన్ ఉంటాయి ఎస్ఆర్ఎంలో. ఈశ్వరిలో డొనేషన్ ఉంటుంది. ఓకే, నువ్వు ఎలా వెళ్ళావు అంటున్నా? ఎస్ఆర్ఎం కౌన్సిలింగ్ డైరెక్ట్ గానే వెళ్ళి ఫీజు మేనేజ్మెంట్ కోట. నీకు ఎంత అయింది బ్రో మొత్తం? నాకు ఇప్పుడు 275 ఫీజు ఒకటే. ఇది పర్ ట్యూషన్ లేదంటే పర్ ఇయర్ కి 275 కాలేజ్ ఫీజ్? ఓకే. హాస్టల్ నేను సపరేట్ పీజీ. హాస్టల్ నాకు రేట్ సరిగ్గా క్లారిటీ లేదు, తెలియదు, గుర్తులేదు. నేనున్న పీజీ అయితే ఎస్ఆర్ఎం కి దగ్గరలోనే. ఓకే ఓకే. మంత్కి 10K 3 షేరింగ్, అంటే అది షేరింగ్స్ బట్టి 3 షేరింగ్ కాబట్టి మొత్తం ఫుడ్ మొత్తం కలిపి 10K 10.5K అవుతుంది. కరెంట్ బిల్లు అప్పుడు మిగులుతుంది. ఓకే ఓకే. ఇంకా లైక్ ఇప్పుడు కాలేజ్లో ఉంటారు. రాసావా ఎస్ఆర్ఎం ఎగ్జామ్? ఏంటిది? ఎస్ఆర్ఎం ఎగ్జామ్ రాసావు నువ్వు ఆల్రెడీ? బ్రో నాకు కాదు, వేరే వాళ్ళకి నేను అడిగి, నాకు కాదు. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్లో ఉన్నాం బ్రో. ఓకే, అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, అది వినిపిస్తుంది, అది అందరు చూస్తారు. అంటే నాకు కాదు, మీరు నాకు అనుకోవద్దు. అంటే ఇప్పుడు ఈ హ్యాక్ ఓవర్సీస్ అనేది, హ్యాక్ ఓవర్స్ అనేది లైక్ ప్లాట్ఫామ్. ఓకే, యూట్యూబ్ ఛానల్ కూడా నాది. అంటే ఇప్పుడు పవన్ గణేష్ ఫ్రెండే బ్రో నువ్వు? ఏంటిది? పవన్ గణేష్ ఫ్రెండేగా? కాదు కాదు బ్రో. పవన్ గణేష్ మీరు ఎన్ఐటీ బ్రో? మీరు ఎన్ఐటీ కాలేజ్ బ్రో? కాదు బ్రో. ఓకే, మేబీ వాళ్ళు వేరే వాళ్ళు అయ్యింది. సో ఓకే, ఇప్పుడు క్లియర్ కదా? లైక్ నీకు ఓకే కదా? నేనేం లేదు, జస్ట్ ఇలా క్వశ్చన్స్ అడుగుతాను చెప్తా. అంటే నాకు ఒక 1 వీక్ నుంచి కాల్స్ వస్తున్నాయి, అది చేసింది మీరేనా? నేను కదా, వాళ్ళు స్టాఫ్ అయి ఉంటారు. వాళ్ళు లైక్ ఇదే కాల్స్ షెడ్యూల్ చేస్తారు. ఒక 1 వీక్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి, నేను బిజీ వల్ల ఎత్తలేకపోయాను. ఇట్స్ ఓకే బ్రో, కంటిన్యూ చేద్దాం. లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ హాస్టల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎంత ఫీజు ఉంటుంది, ఏమన్నా ఐడియా ఉందా? అంటే అది కూడా ఏసీ నాన్ ఏసీ అని 2 ఉంటాయి బ్రో. ఓకే. నాన్ ఏసీ ఐ థింక్ 180 అనుకుంటా బ్రో. నాన్ ఏసీ 180? 180. ఏసీ 240 అనుకుంటా ఐ థింక్. మళ్ళీ ఇప్పుడు పెరిగిండొచ్చు ఈ ఇయర్ మళ్ళీ. ఓకే ఓకే. నా గెస్ ప్రకారం మళ్ళీ పెరిగిండొచ్చు. ఓకే, అంటే నాన్ ఏసీ 180 అంటే ఏసీ ఇంకా ఎక్కువ ఉంటుందేమో.
అదే 240 230 ఆ రేంజ్ లో ఇంకా ఆల్మోస్ట్ ట్యూషన్ ఫీ ఎంత ఉందో అంత హాస్టల్ ఫీ కూడా ఉంటుంది. హాస్టల్ ఫీ ఎక్కువే, కొంచెం ఎక్కువే. ఓకే, ఇంకా అరౌండ్ డైరెక్ట్ మేనేజ్మెంట్ వెళ్తే వాక్ ఇన్ 5 lakhs, 5 మళ్ళీ అడిషనల్స్ ఉంటాయి కదా ఇంకా కొన్ని ఎగ్జామ్ ఫీజ్ అని అవి ఇయర్ కి ఈజీగా 6 అవుతుంది. 6 4 24. ఓకే ఓకే, ఫీజ్ అయిపోయింది బ్రో. ఇప్పుడు మీ క్యాంపస్లో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు అసలు? మా ఫ్యాకల్టీ అయితే మాక్సిమం అందరూ మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉంటారు బ్రో. అసిస్టెంట్ ప్రొఫెసర్లా? ఓకే, అంటే బాగానే చెప్తారా? బాగానే చెప్తారు బ్రో. అంతే, వాళ్ళు చెప్పేది కొంచెమే, అంటే ఒక పీరియడ్ 15 minutes కాబట్టి మిగిలిన 10 minutes అటెండెన్స్ అది ఇది కూడా కొంచెం చెప్తారు. ఇంకా మనకేమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ట్రాగా బయటకు వెళ్ళి అడగాలి. ఓకే ఓకే, అంటే స్టాఫ్ రూమ్కి వెళ్ళి అడిగి మన డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవాలి. ఓకే ఓకే బ్రో. ఇంకా ఇప్పుడు మీ కాలేజ్లో లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా? లైక్ ఏ ల్యాబ్కి, ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ల్యాబ్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కానీ? సెపరేట్ ల్యాబ్స్. ఓకే, స్పోర్ట్స్ కి అన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక ల్యాబ్ ఉంది, ఒక ల్యాబ్ ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది. ఓకే, ఇప్పుడు మీ కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి అసలు? మార్నింగ్ 8:30 నుంచి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేకి ఎండ్ అవుతుంది. అంటే ఒక రోజు 12 అయిపోతుంది, ఒక రోజు 3:40, ఒక్కొక్క 2:10. అంటే పీరియడ్ 15 minutes ఉంటుంది. అదే 2 periods తర్వాత మార్నింగ్ బ్రేక్ ఉంటుంది, తర్వాత 4 periods తర్వాత లంచ్ బ్రేక్. ఓకే ఓకే, ఇప్పుడు ఇదేంటి నువ్వు ఎప్పుడైనా లైక్ పీజీ కదా ఇప్పుడు, నువ్వు హాస్టల్లో ఫుడ్ ఎప్పుడైనా తిన్నావా? మా ఫ్రెండ్స్ అంటే ఒక రోజు బాగుంటది, కొన్ని రోజులు యావరేజ్ ఉంటుంది, అలా చెప్తా ఉంటారు. ఒక రోజు అయితే చాలా బాగుంటది అంటారు, ఒక రోజు యావరేజ్ అంటారు. ఓకే, అది ఎక్కడన్నా నార్మల్, పీజీ అన్నా సరే హాస్టల్. బయటికి వెళ్ళామన్నా ఇంకా యావరేజ్, ఒక రోజు నార్మల్, ఒక రోజు ఎక్స్పెక్ట్ చేయలేము, ఒక రోజు బాగోదు. అదే ఓకే బ్రో. ఇప్పుడు లైక్ మీ కాలేజీలో అసలు ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏంటి? అంటే మాకు ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ అయ్యింది బ్రో, నాకు ఇప్పుడు మార్నింగ్ ఎగ్జామ్ రాశాను. ఓకే, లాస్ట్ టైం అయింది. ఇంకా థర్డ్ ఇయర్ నుంచి మాకు అవన్నీ ఉంటాయి బ్రో, ప్లేస్మెంట్స్, ట్రైనింగ్, ప్లేస్మెంట్స్. వాటి గురించి స్పెషల్గా నాకు పెద్దగా ఐడియా లేదు. ఓకే ఓకే, పర్లేదు. మాకు థర్డ్ ఇయర్ నుంచి ఉంటుంది బ్రో. ఓకే, ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు, దాని తర్వాత నాకు ప్లేస్మెంట్స్ వస్తాయి. ఓకే, ఇంటర్న్షిప్ అనేది ఇంకా మనమే చేసుకోవాలి సపరేట్. ఓకే ఓకే, వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, మనమే మన నాలెడ్జ్ తో మనం ఏదో ఇంటర్న్షిప్ అప్లై చేసి విడిగా మన ఓన్ గా చేసుకోవాలి. వీళ్ళు ఓన్లీ ప్లేస్మెంట్స్ మాత్రమే వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీకు మీ కాలేజీలో ర్యాగింగ్ ఇది ఏమన్నా ఉంటుందా? అవేం ఉండవు బ్రో, అవేం ఉండవు అస్సలు ఉండవు. ఓకే, 2 years నుంచి ఉంటున్నా కదా, నాకు అసలు ఇంతవరకు ఆ టాపిక్ కానీ అసలు అలాంటి ఏం కనిపించలేదు నాకు అసలు. ఓకే, ఏమైనా ఇన్సిడెంట్స్ ఏమన్నా అయ్యాయా? పక్కనే పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఓకే, మామూలు పోలీస్ స్టేషన్ అయితే కొంచెం ఒక 50 meters అరౌండ్ లోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, 500 meters అరౌండ్ లోనే ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఓకే ఓకే, క్యాంపస్ ఏమైనా లైక్ క్రౌడెడ్ గా ఉంటుందా, లైక్ ఎక్కువ మంది స్టూడెంట్స్? క్యాంపస్ ప్రకారం, ప్లేస్ ప్రకారం కొంచెం చిన్నదే. ఎస్ఆర్ఎం కేటీఆర్ తో పోలిస్తే, అదే ఏదైతే కేటీఆర్ తో పోలిస్తే చాలా చిన్నది. క్రౌడ్ కూడా కొంచెం ఉంటారు బ్రో. అంటే ఎస్ఆర్ఎం కాబట్టి అందరూ కలిసి రాదు కాబట్టి మనకు తెలియదు. ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, ఏమైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటారు కాబట్టి అప్పుడు క్రౌడ్ అదే లైక్ ఎవరు క్లాస్ 65 మెంబర్స్ ఉంటారు. ఓకే, ఎన్ని క్లాసెస్ ఉండొచ్చు రఫ్ గా? సిఎస్సి కోర్ మాత్రమే ఒక 15 classes వరకు ఉంటాయి. కోర్ 15 to 16. ఓకే, కోర్ మాత్రమే. మన స్పెషలైజేషన్ సపరేట్. ఒక్కో స్పెషలైజేషన్ కి ఈజీగా మినిమం 7 to 8 ఉండొచ్చు. ఓకే, పర్ ఇయర్ ఇంటేక్ అట్లీస్ట్ 1500 తీసుకుంటారా? ఓకే, చాలా హెవీగా ఉంటది అయితే. అది నార్మల్ ఇప్పిస్తాను. ఇప్పుడు ఏ బీటెక్ కాలేజ్ అన్నా, ఎస్ఆర్ఎం అన్నా, అదే ఎస్ఆర్ఎం అన్నప్పుడు హెవీగానే తీసుకుంటాం. ఓకే బ్రో, ఇప్పుడు మీ కాలేజీలో ఈ క్లబ్స్ ఇవి ఉంటాయా? ఉన్నాయి బ్రో. క్లబ్స్ ఒక్కొక్క
డిపార్ట్మెంట్ సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి, ప్లస్ కేటగిరీకి సంబంధించిన క్లబ్స్ ఉన్నాయి, నాన్ టెక్నికల్. ఓకే. మనం కానీ 2 years నుంచి ఆ క్లబ్ లో ఉంటే మనకు ఒక క్లబ్ మెంబర్ అవుతాం. అదే కొంచెం బాగా పార్టిసిపేట్ చేస్తూ బాగా యాక్టివ్ గా ఉంటే వైస్ ప్రెసిడెంట్ అవుతాం. ఇంకా బాగుంటే ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. ఓకే. ఓకే. అదే. ఇప్పుడు మీ కాలేజ్లో లైక్ ఈ సీనియర్ జూనియర్ లైక్ అన్న తమ్ముడు అనుకుంటా, లేదా సార్ మేడం అలా అంటారు? అట్టేం ఉండదు, సార్ మేడం ఏం ఉండదు. బ్రదర్ అన్న, బ్రో అన్న అలాగే. ఓకే. అంటే కొన్ని కాలేజెస్ ఉంటాయిలే లైక్ సీనియర్స్. కొన్ని కాలేజ్ లో తెలుసు, అది ఎక్కువ బైపీసీ కాలేజ్ లో ఉంటాయి అలాగా. అవునవును. ఎక్కువ బైపీసీ కాలేజ్ లో ఉంటాయి. ఇప్పుడు మీ కాలేజ్లో మెజారిటీ ఎవరు, మన తెలుగు వాళ్ళు ఉంటారా తమిళ వాళ్ళు ఉంటారా? మా క్లాస్ అయితే మెజారిటీ తెలుగు వాళ్ళే బ్రో. మెజారిటీ తెలుగు వాళ్ళే. మా క్లాస్ అయితే 65 లో 30 మెంబర్స్ తెలుగు వాళ్ళే ఉంటారు. ఓవరాల్ గా అయితే తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు. సెకండ్ ప్రయారిటీ తెలుగు వాళ్ళు ఉంటారు. ఓకే. ఫస్ట్ అయితే తమిళ వాళ్ళే. తమిళ వాళ్ళు సెకండ్, మన తెలుగు వాళ్ళు. ఇంకా తర్వాత నార్త్ మలయాళం వాళ్ళు ఉంటారు. అదే ఏమన్నా డామినేషన్ ఉంటుందా తమిళ వాళ్ళు? డామినేషన్ ఏమి ఉండదు అస్సలు, అలాగే ఏమి ఉండదు. ఓకే. డామినేషన్ అలా ఏమి ఉండదు. ఏం అంటే కొంచెం ఉంటదని చెప్పేసి నేను విన్నా. విట్టు వెల్లూరు స్టూడెంట్ తోటి మాట్లాడా సేమ్ ఇలానే. అంటే ఉన్న అంత మనకు డైరెక్ట్ గా తెలియదు. అవి లోపల అలాగా ఉండొచ్చు, అలాంటి ఉండొచ్చు, కానీ మనకు డైరెక్ట్ గా ఎవరు అలాగా చూపించడం అలాగైతే మాక్సిమం ఉండదు. అదే అంటే ఏం లేదు, ఎందుకు అడుగుతున్నా అంటే ఆ పర్సన్ బట్టి ఇంకా మాక్సిమం అయితే అలా ఉండదు. ఇంకా అది ఆ పర్సన్ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఓకే. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే మన విట్టు వెల్లూరు స్టూడెంట్ తోటి కూడా ఇలా లైవ్ కాల్ మాట్లాడా. అతను ఏం చెప్పాడంటే కొంచెం తమిళ వాళ్ళు నార్త్ వాళ్ళకి పడదు, మనతోటి బాగానే ఉంటారంట. తెలుగు వాళ్ళకి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, కాకపోతే నార్త్ వాళ్ళు కొంచెం పడదు అని చెప్పాడు, అందుకని అడుగుతాను. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఎలా బ్రో మన సైడ్ నుంచి? దగ్గరలో రైల్వే స్టేషన్ ఏంటి ఎలా? అంటే మనం ఫస్ట్ మాకు మాధవరం బస్ స్టాండ్ ఉంటది, అది ఆంధ్ర బస్ స్టాండ్. అక్కడ నెల్లూరు, గూడూరు, కాళహస్తి, అన్ని బస్సులు ఆడికే వస్తుంటాయి. ఓకే. మనం అక్కడ దిగామంటే ఇంకా అక్కడ నుంచి కోయంబేడు తెలుసు ఎవరు? అవునవును, తెలుసు. చెన్నైలో ఫేమస్ బస్ స్టాండ్. అవునవును, మెయిన్ బస్ స్టాండ్. ట్రావెల్స్ అన్ని ఆడికే వస్తాయి. లోకల్ అక్కడ నుంచి లోకల్స్ కి చెన్నైలో ప్రతి ఒక్క మూలకి వెళ్తారు. అక్కడ నుంచి ప్రతి ఒక్క చెన్నైకి ప్రతి ఒక్క మూలకి ఒక బస్ ఉంటుంది, ఒక బస్ నెంబర్. మనం ఆ బస్ నెంబర్ కనుక్కోవాలి. ఓకే. అట్టైనా వెళ్ళొచ్చు, లేదంటే అక్కడ నుంచి ఇంకా మీకు దగ్గరగా ఉందంటే ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు. మన ఇష్టం. ర్యాపిడో అయితే కొంచెం ఎక్కువ పడుతుంది. ట్రైన్ ఎలా? కోయంబేడు నుంచి ట్రైన్ ఎలా? ఏం ట్రైన్ నుంచి బ్రో? ట్రైన్ రైల్వే స్టేషన్ ట్రైన్ అయితే మన నేనైతే మాక్సిమం బస్ లోనే వస్తుంటా బ్రో. ట్రైన్ అంటే ఇంకా సెంట్రల్ లో దిగేసి సెంట్రల్ నుంచి అది ఎంజిఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. సెంట్రల్ అక్కడ నుంచి మెట్రో ఎక్కి అశోక్ పిల్లర్ అని ఉంటది, అక్కడ దిగాలి. అశోక్ పిల్లర్ నుంచి మన రామాపురంకి 5 kilometers. ఓకే. ఓకే. ఇంకా 5 ఉండదు, మాక్సిమం ఒక 3.5 అటు ఇటు ఉంటుంది. అదే అక్కడ నుంచి ఇంకా 30 రూపీస్ షేర్ ఆటో దర్శనం రామపురం దింపేస్తారు. ఓకే. ఓకే. స్టేషన్ లో దిగి మెట్రో ఎక్కేస్తే అశోక్ పిల్లర్ దగ్గర దిగేస్తే అక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. ఆ 3 kilometers షేర్. అదే మన ఇష్టం, ర్యాపిడో అన్నా షేర్ ఆటో అన్నా అవైలబిలిటీ. అదే ఇప్పుడు ఫుడ్ పరంగా ఏమన్నా ఇష్యూ ఉంటుందా, లైక్ బయట ఏమన్నా మనం తినడానికి అలా? అంటే బయట కూడా అలో చేయరా అని అడుగుతున్నారా? అలా కాదు, ఇప్పుడు మనం హాస్టల్ ఫుడ్ అన్నప్పుడు ఎప్పుడైనా కాంప్రమైజ్ అవ్వాలి. ఎప్పుడైనా బయటకు వెళ్ళి తిందామంటే మన సైడ్ ఫుడ్ దొరికిద్దా అని, మన ఆంధ్ర ఫుడ్? ఆంధ్ర మెస్ దగ్గరలోనే 2-3 ఆంధ్ర మెస్లు ఉంటాయి మన సైడ్. సేమ్ టేస్ట్ మన ఆంధ్ర అలాగే బాగుంటది. ఓకే. ఓకే. వాటికి ఏమి ఇబ్బంది లేదు, ఫుడ్ కి అయితే ఏమి ఇబ్బంది లేదు. మూవీస్ కూడా ఏమి ఉండదులే మాక్సిమం ఆడ. మూవీస్ చెన్నై కదా. చెన్నై కదా, అదే చాలా మంది మన తెలుగు వాళ్ళు ఉంటారులే చెన్నైలో. ఓకే. ఇంకా లాస్ట్ క్వశ్చన్, మీ కాలేజ్ ఓవరాల్గా ఏం చెప్తావు అసలు మీ కాలేజ్ గురించి? లైక్ ఇప్పుడు 6 lakhs per year అవుతుంది, మేనేజ్మెంట్ 6 lakhs. మనం యూటిలైజ్ చేసుకోవాలి బ్రో, ఆపర్చునిటీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఒక్క సెకండ్, లైక్ ఇప్పుడు పర్ ఇయర్ 6 lakhs అవుతుంది. 6 into 4 24 అంటే అప్రాక్సిమేట్ 20 నుంచి 22 అటు ఇటు అయిపోద్ది. అదే ఇంత హెవీ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ ఫర్ బీటెక్, అది మీ కాలేజ్లో ఎస్ఆర్ఎం రామాపురంలో ఏంటి పెట్టొచ్చు అంటావా ఏంటి?
అదే బ్రో, దాని గురించి అదే చెప్తున్నా. అది మనం యూటిలైజ్ చేసుకుంటే వర్త్ బ్రో, మనకి మంచి ప్లేస్మెంట్ వస్తుంది. ఓకే, ప్లేస్మెంట్ రాకుండా ఉంటుంది. మనం ఇంకేముందిలే, ఏదో ఒక టైం వేస్ట్, అది టైం వేస్ట్ చేసుకున్నామంటే వేస్ట్ అయిపోతుంది. టైం సరిపోదు లేకపోతే కాల్కి ప్లేస్మెంట్స్ కి. మనం ఫస్ట్ నుంచే మంచిగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. కోడింగ్స్ అవి ఇవి నేర్చుకుంటా ఉండాలి. మనం కూడా యాక్టివ్ గా ఉండాలి. అంటే నేను అనేది అలా కాదు. ఇప్పుడు అలా మనం యూటిలైజ్ చేసుకుని మనం అదే బ్రో, మనం యూటిలైజ్ చేసుకుంటే ఓకే, లేదంటే ఇంకా వేస్ట్ బ్రో. అది మనం మన డిపెండ్ అయి ఉంటుంది బ్రో. మనం ఎప్పుడు కాలేజ్ బ్లేమ్ చేయలేం కదా బ్రో. కరెక్ట్. నేను అనేది ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ చేయాల్సినవన్నీ మన ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తారు. ఒకవేళ నువ్వు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అప్పుడు రీజనింగ్ లో వీక్ ఉన్నావా, కోడింగ్ రౌండ్ లో వీక్ ఉన్నావా అంటే వాళ్ళే పర్సనల్ గా నీకు ట్రైన్ చేయడం అన్ని ఉంటాయి. ఇంకా అది మన డిపెండ్ అయి ఉంటది. ఇంకా మనం బాగా ప్రయత్నం చేసామంటే ఓకే, మనం కూడా ఇంకా వదిలేసాం ఏముంది లైఫ్ తీసుకున్నామంటే ఇంకా కష్టం అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది మీరు చెప్పినట్టు. అదే అంటే మామూలుగా వాళ్ళ మాత్రం ఉంటది. ఇంకా మన సైడ్ కూడా మనం కానీ చేసుకుంటే అది యూటిలైజ్, లేదంటే మీరు చెప్పినట్టు కొంచెం వర్క్ కాదన్నట్టు. అంటే ఈ ఎస్ఆర్ఎం, విట్, అమృత కానీ, కేఎల్ ఇలాంటి లెవెల్ యూనివర్సిటీస్ అన్నీ కూడా రియాలిటీ ఏంటంటే ఇప్పుడు పర్ ఇయర్ 1500 ఇంటేక్ ఉంది కదా మీ కాలేజ్లో. యాక్చువల్గా ప్లేస్ అయ్యేది ఒక 300 మంది. అంతే కదా. అంటే 300 మంది ప్లేస్ అవుతారు రఫ్గా 1500. ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు మెయిన్స్ ఎంతమంది రాస్తారు బ్రో? మెయిన్స్ 15 లక్షలు. ఎంతమంది సీట్లు వస్తాయి ఓవరాల్? మొత్తం ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు ఒక 60,000 సీట్లు ఉంటాయి. అంటే చదివి ఉంటే దగ్గర వచ్చేది టైమ్స్. అంతే, కరెక్ట్. సేమ్ అలాగే బ్రో. అంతే, ప్లేస్మెంట్ రావట్లేదు అంటే ఇంకా అలా కాదు నేను అనేది. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఏంటంటే 90% ప్లేస్మెంట్ అని అలా చూపిస్తున్నారు కదా, కానీ రియాలిటీ అయితే 1500లో 90% అంటే ఇంకెక్కగా వాళ్ళు 2 lakhs ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్ అది కూడా వాళ్ళు అది కూడా లెక్కగా రాస్తుంటారు. కొంతమందికి 2 lakhs ప్యాకేజ్, 3 lakhs ప్యాకేజ్ అది కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా. అది ఉంటారు. ఇంకా ఆఫర్ పోయినా ఏదో ఒకటి వాళ్ళు ఏదో ఒక 2-3 క్వశ్చన్లు చెప్పినా వాళ్ళు నాకు వర్కర్స్ తక్కువ ఉన్నారని, వాళ్ళు ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారని కొన్ని కంపెనీస్ తీసుకునేస్తుంటాయి. దాని ప్రకారం కూడా పెరుగుతూ ఉంటది. అదే. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎలిజిబుల్ అయిన దాంట్లో చూపిస్తారు, టోటల్ స్ట్రెంత్ లో చూపించరు. ఇప్పుడు 1500 అయితే అందులో 700 ఏమో ఎలిజిబుల్ అవుతారు, 600 ఏమో దాంట్లో ఎంత అయిందో చూపిస్తారు. ఇంకోటి దీంట్లో ఈ చూపించిన దాంట్లో కూడా చాలా మందికి జాయినింగ్ లెటర్ అనేది రాదు. ఆఫర్ లెటర్ వస్తుంది నీకు ఎంత ప్యాకేజ్ అని చెప్పేసి, మళ్ళీ తిరిగి మనకు కాల్ చేయదు. జాయినింగ్ లెటర్ రాదు. స్పెసిఫిక్ గా ఈ లెవెల్ ఇప్పుడు ఈ విట్, ఎస్ఆర్ఎం కానీ, అమృత, కేఎల్ కానీ, నెక్స్ట్ ఈ ఎల్పి ఒకటని స్పెసిఫిక్ గా ఈ టైర్ కాలేజెస్ లో ఇది ఎక్కువ. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఇది ఏంటంటే టోటల్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ దాంట్లో ఎలిజిబుల్ అయ్యేది చాలా తక్కువ. వీళ్ళు చూపించుకునేది ఆ ఎలిజిబుల్ అయ్యే దాంట్లో ఎంత అనేది. ఇంకా దీంట్లో కూడా మళ్ళీ ఆఫర్ లెటర్ వస్తుంది, జాయినింగ్ లెటర్ రాదు. కాకపోతే ఇప్పుడు బయట పబ్లిక్ ఎలా వెళ్తుందంటే చాలా బెటర్ అని చెప్పి పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఇక్కడ కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉంది. అది ఓకే. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే బ్రో. సో గైస్ చూశారు కదా, ఇది ఎస్ఆర్ఎం రామాపురంలోని గ్రౌండ్ రియాలిటీ. సో ఇంకా చాలా విషయాలు ఉంటాయి కాలేజెస్ గురించి, ఏదో మీరు మోసపోవద్దు మార్కెటింగ్ బయట చూసి, రియాలిటీ వేరుగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.